ఒక విషయం చెప్పాలి మిత్రులారా, జనగామలో గతంలో సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నటువంటి సందీప్ కుమార్ ఝా ప్రస్తుతం జనగామ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో గతంలో సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ కేటీఆర్ టీ స్టాల్ ఒకటి ఉండే. సరే కేటీఆర్ పేరు మీద ఉందని చెప్పేసి దాన్ని డిస్మాండిల్ చేసేసిండు. అప్పుడు ఎంత పెద్ద రాద్దాం అనేది మనం చూసినాం. ఇప్పుడు జనగామలో కూడా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆదేశాలతోటి ఆయన ఓపెన్ చేసినటువంటి ఒక టీ స్టాల్ను కూల్చివేయడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి సందీప్ కుమార్ ఝా. ఆ తర్వాత ఆ టీ స్టాల్ సంబంధించిన అంశాన్ని బయటపెట్టినటువంటి ఒక జర్నలిస్ట్ బాలు ఖయాతి పైన ఏ విధమైనటువంటి వేధింపులు పాల్పడ్డాడో, ఆయన ఇల్లును కొల్చి ఏ విధంగా చేస్తున్నాడో మనందరం కూడా చూసాం, అందరికి కూడా తెలుసు, దాన్ని ఖండించడం కూడా. సేమ్ అదే రిపీట్ అవుతోంది జనగామలో. అక్కడ ఒక బాధితుడి పక్షాన ఒక అడ్వకేట్ హైకోర్టులో వాదిస్తూ ఉంటే సాదిక్ అనేటువంటి ఒక అడ్వకేట్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంటే ఆఫీస్ని పర్మిషన్ తీసేసి ఆ తర్వాత ఉన్నటువంటి తన ఇల్లు ఏదైతుందో కూల్చడానికి సందీప్ కుమార్ ఝా అనేటువంటి ఒక సైకో కలెక్టర్ మళ్ళొక్కసారి సిరిసిల్లను రిపీట్ చేస్తూ ఉన్నాడు. సిరిసిల్ల జరిగినటువంటి సేమ్ ఇన్సిడెంట్స్, టీ స్టాల్ ఇన్సిడెంట్స్ అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఒక జర్నలిస్ట్ పైన అక్కడ దాడులు జరిగినాయి, ఇక్కడ అడ్వకేట్ పైన జరుగుతుంది. అక్కడ జర్నలిస్ట్ సమస్య ఇల్లును కొలిచి కూల్దామని ట్రై చేశారు. ఇక్కడ కూడా జనగామలో కూడా డీవియేషన్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం కూల్చేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి అడ్వకేట్ సాదిక్ ఎవరైతే ఉన్నారో తను నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష జనగామలో చేస్తున్నారు. ఒకసారి ఆయన మాటలు చూద్దాం. రాజిరెడ్డి వర్సెస్ ఆర్డీఓకి సంబంధించిన ఒక కేసు వాదిస్తున్నారు. తప్పేమున్నది? ఒక అడ్వకేట్ కేసు వాదించదా? ఆ కేసు వాదిస్తే కూడా అడ్వకేట్ సంబంధించినటువంటి ఆయన మొత్తం కక్ష సాధింపు ధోరణితో బిహేవ్ చేస్తూ ఉన్నాడు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. 100% అసలు రేవంత్ రెడ్డి గారు ఈ సైకో కలెక్టర్లు పెట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారు. తెచ్చుకొని సీఎంలో పెట్టుకో, తెలుస్తుంది. ఆ సైకో కలెక్టర్ తెచ్చుకొని సీఎంలో పెట్టుకో, తెలుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఏంది పరిపాలన చేస్తారో నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. ఒక అడ్వకేటు ఆయన ధరణి మీద పోరాడిండు, ఒక ప్రజా గొంతుక, అనేక సమస్యల మీద మాట్లాడేటువంటి ఒక వ్యక్తి, అనే ప్రజా గొంతుక ఆయన ఇంటి మీద కూడా మీరు కొలతలేసి చూడండి ఒకసారి. సో ఆ వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీటికంటే కూడా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. సందీప్ కుమార్ ఝా అనేటువంటి కలెక్టరు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారంటే అసలు మనిషి సైకోను అర్థంగా, సైకో కంటే సైకోను మించి ఇంకా ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బరాబర్ సిరిసిల్లలో ఏ విధంగానైతే వచ్చినామో ఇక మేము జనగామ కూడా వస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. జనగామ కూడా వస్తే ఖచ్చితంగా అసలు రేవంత్ రెడ్డికి ఉండాలి బుద్ధి, సిగ్గు. గీ 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 ఇలాంటి సైకోని తీసుకుపోయి జనగామలు పెట్టి ఆడ ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు? మీకు కేటీఆర్ మీద కోపం ఉంటే లేదా పల్లరాజరెడ్డి కోపం ఉంటే తీర్చుకోండి, కానీ ఈ సైకోలను అక్కడ పెట్టి గత కలెక్టర్, ఈయన కంటే ముందున్నటువంటి కలెక్టర్ అక్కడ టీ స్టాల్ ఓపెన్ చేసినాడా? ఆయననే ఓపెన్ చేసిన టీ స్టాల్ కూల్చేసిండా అంటే ఎంత దారుణంగా ఉంటుంది? ఏంది ఏ పరిపాలన నాకు అర్థం కాదు. ఏం సైకో నాకు అర్థం కాదు. అసలు చాలా దారుణమైన చరిత్ర ఉంది ఆయనకి. అసలు మామూలు కూడా ఆయన మీద కొన్ని ఎఫ్ఐఆర్లు అయ్యి చూస్తే పరిశాన్ అవుతాం మనం, చాలా పరిశాన్ అవుతాం. సో అలాంటి వ్యక్తిని కలెక్టర్గా ఈరోజు నియమించేసి మొత్తం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప ఏమి లేదు అక్కడ. సో ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఈ సైకో కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. అసలు సైకో కలెక్టర్కు ఆయన ఎక్కడో ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంచక ఎందుకే మళ్ళీ కలెక్టర్ ఇచ్చి మళ్ళీ మీరు బదనం అవుతుంది నాకు అర్థం కాదు. ఒకసారి సాదిక్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వారు కూడా లైవ్లోకి రావడం జరిగింది. సార్ నమస్తే. నమస్తేనండి సార్. ఏం పరిస్థితి? మీరు ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలిసింది. గత కొంతకాలంగా జనగామలో కూడా ఏదో విచిత్రమైనటువంటి ఒక సైకో కలెక్టర్ ఉన్నట్టుగా ఆయన ఏదో ఇబ్బందులు కూడా పెడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏం జరుగుతుంది సార్ జనగామలో? అయ్యా, ఏం జరుగుతుందంటే నేను హైకోర్టులో తర్వాత జనగామలో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. అంతేకాకుండా భూభారతి విషయంలో కూడా మీకు తెలుసు. నాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. పౌర సమాజంతో కలిసి పనిచేస్తున్నాం, సివిల్ సొసైటీతో కలిసి ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను ఏం చేశానంటే
కలెక్టర్ గారికి ఒక క్లయింట్ కి రావాల్సిన డబ్బు కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి వచ్చేది ఉండే దానికి సంబంధించిన ఒక కేసు వేశారు. అవును. ఆ కేసు విషయంలో కలెక్టర్ గారికి వ్యతిరేకంగా అటాచ్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మీద. అవును. వస్తే దానికని పోయి వీళ్ళు మా కోర్టు సిబ్బంది పోతే కోర్టు సిబ్బందిని భయపెట్టించి భయానక వాతావరణం చేసిండు. అంటే కోర్టు సిబ్బంది భయపెట్టిండా? అంటే న్యాయ వ్యవస్థను కించపరిచిండు. ఓకే. అది ఇమీడియట్ గా వాళ్ళ కోర్టు సిబ్బంది అదే మా జిల్లా న్యాయమూర్తికి వాళ్ళు ఆ రిపోర్ట్ రాసి ఇచ్చిండ్రు. అవును. ఆ రిపోర్ట్ చూసిన న్యాయమూర్తి ఇదేంటిది జిల్లా కలెక్టర్ ఎట్లా చేస్తాడా అని అంటే ఇక్కడ ఈమె అదే అటాచ్మెంట్ ఆర్డర్స్ ను కొనసాగించమని కోరితే ఇమీడియట్ గా ఆయన హైకోర్టు పోయింది. ఎవరు? కలెక్టర్ లేదు మాకు స్టే ఆర్డర్స్ ఇవ్వండి, మేము అటాచ్మెంట్ ఆర్డర్ అని హైకోర్టు పోయింది. హైకోర్టు పోయి అక్కడ తప్పుదారి పట్టిస్తే అక్కడ నేనే వాదించిన ఈ కేసుని. ఓకే. సిఆర్పి నెంబర్ లో నేను వాదించినాను. ఓకే. వాదించి నేను కలెక్టర్ గారి ఇట్లా చేసిండ్రమ్మా, కలెక్టర్ గారు ఇట్లా తప్పు చేసిండ్రు, కోర్టు సిబ్బందిని చేసిండ్రు అంటే ఆయనకు అక్కడ దొరకలేదు. అక్కడ ఆయనకు స్టే ఆర్డర్ దొరకలేదు. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న మన వాళ్ళందరూ కూడా ఒక అఖిలపక్ష కమిటీ లాగా ఒక కమిటీ ఏర్పాటు చేసి కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి మీరైతేనే న్యాయవాది అయితేనే బాగుంటది, ఏ రాజకీయ పక్షాన్ని చెందిన వాళ్ళు మీరు న్యాయవాదిగా ఉన్నారు, మీరంటే కొంత భయపడతారు, మీ మీద అది ఉంటది, ఏదైనా చేద్దాము అంటే భయపడడం అంటే ఏదైనా న్యాయపరంగా చేస్తారు అని నన్ను పెట్టిండ్రు. నేను కలెక్టర్ బాధితుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ గా పెట్టిండ్రు. ఇక నేను కన్వీనర్ గా పని చేసుకుంటూ ముందు అందరు ఎమ్మెల్యేలకు నివేదికలు ఇచ్చుకుంటూ పోయినాను. అవును. ముందు ఎమ్మెల్యే మా జనగామ జిల్లా ఎమ్మెల్యేలకు కడియం శ్రీహరికి, పల్లా రాజేశ్వర రెడ్డికి, తర్వాత కొమ్మూరి వాళ్ళకి, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇన్ఛార్జ్ మినిస్టర్, తర్వాత వేం నరేందర్ రెడ్డికి ఈ విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. ఆ విషయాలు వీళ్ళకి దృష్టికి తీసుకొస్తే ఆ విషయాలు అవన్నీ చూసి అమ్మా ఇంకా వ్యక్తిగత కక్షగా పెట్టుకొని నా పేరు మీద పెట్టుకున్న తర్వాత మేము ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టొద్దని పోలీస్ అధికారులతో మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టదు ఆయనవాడు అట్లా. తర్వాత ఏం చేసిండు, ఆ బీజేపీ నాయకులను పిలిపించుకొని అర్బన్ నక్సలైట్ సాధికలే అని చెప్పించిండు. మేమేం పట్టించుకోలేదు. వాటి ఎట్లాగో అంటారు, పౌర సమాజాన్ని అంటారు, మేమేం పట్టించుకోలేదు. మేము ఒక 13 డిమాండ్లు పెట్టినాం. ఆ 13 డిమాండ్ లో మొదటి డిమాండ్ ఏంటంటే కలెక్టర్ కార్యాలయానికి ఆంక్షలు విధించొద్దు, సందర్శించాలంటే నేరుగా కలెక్టర్ కార్యాలయంలో పోవాలి, నువ్వు పార్కింగ్ దగ్గర ఎవరిని లోపలికి పోనీయకుండా ఎటు లోపలికి పోనీయకుండా పెట్టిన ఆంక్షలను తీసేయాలని మొదటి అంశంగా పెట్టాం. ఒకటి. రెండో అంశంగా ఏం పెట్టినామంటే వనితా టీ స్టాల్ అని 2 తీసేసిండు. ఆ 2 టీ స్టాళ్లను తొలగించి అది మళ్ళీ అక్కడే పెట్టాలని. మూడో అంశము ధాన్యం కొనుగోలు విషయంలో బాగా జరుగుతుంది, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని 3వ అంశం పెట్టినాం. 4వ అంశంగా ఏం పెట్టినామంటే మీరు వీళ్ళకు తర్వాత ఇసుక వీళ్ళని తీసుకుపోతుంటే నీ పద్ధతి ప్రకారం లా ప్రకారంగా చెయ్యి, కానీ లక్షలు వాళ్ళ మీద చాలాన్లు ఇస్తున్నావు. ఆ చాలాన్లు వేయద్దు, ఒక 3 లక్షల రూపాయలు వేస్తున్నావు ఒక్కొక్కరికి చాలాన్. వాళ్ళు కట్టలేరు. 5,000 లోపు 10,000 లోపు 2 సార్లు చేస్తే 20,000, 3వ సారి చేస్తే 60,000 కానీ ఇట్లా చేయొద్దు అని. గృహ నిర్మాణాలకు కావాల్సిన ఇసుక లేక మట్టి లేక మొత్తం జనగామల ప్రజలు అల్లాడిపోతున్నారు. దానికి ఒక కమిటీ చేసి నువ్వు అందరినీ ట్రాక్టర్ల వాళ్ళను లారీ వాళ్ళను పిలిపించి నువ్వు అందరికి నువ్వే సప్లై చెయ్యి అని చెప్పినాం. విలేకరులకు సంబంధించిన అక్రిడియేషన్ కార్డు లో స్థానికేతలను పెట్టినాం, అది కూడా చేసేయి. స్థానికేతలు ఉండొద్దు, జనగామ జిల్లా కొట్లాడి తెచ్చుకున్న జిల్లా, దాంట్లో అట్లా చేయొద్దు అని చెప్పినాం. ఇప్పుడు నా క్లయింట్ కత్తుల రాజరెడ్డి విషయంలో బకాయిని చెల్లించాలని ఒక హామీ ఇవ్వు, అవన్నీ కూడా అయిపోతాయని చెప్పినాం. ఇంకొకటి లాస్ట్ అయిపోయింది. న్యాయ వ్యవస్థను కించపరుస్తూ జప్తుతారులో వెళ్ళిన కోర్టు సిబ్బంది దూషించినందుకు బేషరతుగా న్యాయ వ్యవస్థకు మాకు కాదు క్షమాపణ చెప్పాలన్నాం. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు అందరూ అంటే చాలా మంది మీద ఆయన చేస్తున్నాడు, మహిళా ఉద్యోగుల పట్ల నువ్వు వివరిస్తున్న తీరును మార్చుకోవాలన్నాం. భూభారతి చట్టంలో 94 సెక్షన్ పెట్టి ఒరిజినల్స్ తీసుకురామంటున్నాడు. ఒరిజినల్స్ తీసుకొని ఒరిజినల్ కాగితాలను లోపల పెట్టుకుంటుండు. ఒరిజినల్ అడిగే అధికారం లేదు, దానికి అది మా అడ్వకేట్లు చెప్తున్నా వింటలేవు, అది తప్పు, ఒరిజినల్ అడిగే అధికారం నీకు లేదు అని చెప్పినాం. తర్వాత లోపల కలెక్టర్ లోపల క్యాంటీన్ లోపల ఉంటే తీసి మళ్ళీ బయటపడేసిండు. అట్లా 12 వీటన్నిటిని చేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఈ 13 డిమాండ్ ఏంటంటే 13వ డిమాండ్ ఏం చెప్తున్నా అంటే వ్యక్తిగత పూర్వత. ఇప్పుడు నేను ఏం చేసినంటే నా ఇంటిని కొలవడానికి వచ్చి అవునట కదా, నేను అదే అడుగుదాం అనుకుంటా మీకు. అసలు అది ఇల్లు ఏందన్నట్టు మీరు రీసెంట్ కట్టిరా? అంత ఎప్పటి నుంచి ఉంది అది? 14 సంవత్సరాల కింద కట్టుకున్న ఇల్లు. 14 సంవత్సరాలు నేను పర్మిషన్ తీసుకొని కట్టిన ఇల్లు. నాకు రోడ్డు మీదకి 1 ఇంచు కూడా రాలేదు. ఓకే.
అది దాంట్లో కొంత డీవియేషన్ అనేది మామూలుగా కొద్దిగా ఏదో డీవియేషన్ ఉంటది. అది కూడా దానికి మేము ఇంతకు ముందు బిల్డింగ్ BRS లో నేను అప్లై చేసుకున్నా. అది మీ తాతల ఇల్లు అని అంటున్నారు, అది నిజమేనా? కాదు తాతల ఇల్లు కాదు, కానీ మా నాన్నదే, మా నాన్నగారి ఇల్లే 14 సంవత్సరాల కింద ఎప్పుడో తీసుకున్న ఇల్లు అది. ఓకే. అయితే ఇప్పుడు ఈయనకు అది గుర్తుకొచ్చింది అన్నట్టు. ఈయన ఏం చేస్తారంటే ఎక్కడ పోయినా కూడా ఎవరైనా వ్యక్తిగతంగా చేస్తే టేబుల్ పెట్టి సిరిసిల్ల కూడా అదే జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి అదే చెప్పిండ్రు. ఇట్లా వ్యక్తిగతంగా ఇది 13వ డిమాండ్ ఏంటంటే, వ్యక్తిగతంగా రక్షణ కమిటీలో ఉన్న వాళ్ళు గానీ ప్రజల మీద గానీ నువ్వు కక్ష సాధింపు చర్యలు చేయొద్దు అనేది 13వ డిమాండ్. ఈ డిమాండ్ నెరవేరేంత వరకు నేను పూర్తిగా ఆమరణ దీక్ష పోవడమో ఉండడమో, చావో రేవో, ఆ చావో రేవో డిసిషన్ తీసుకొని కూర్చున్నాను. అయితే ఒకటేమో న్యాయవాదిగా పనిచేస్తున్నందుకు, ఒకవైపు నేను హైకోర్టులో నేను పనిచేస్తున్నందుకు అది కూడా మీకు పంపిస్తాను, సర్క్యులేట్ చేస్తాను. అయితే దాన్ని ఎందుకు ఆపినామంటే సర్క్యులేట్ చేయడానికి వీలు లేదు అని ఆపినాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా నేను న్యాయవాదిగా మరి కొట్లాడిన అనే విషయం, ఈయన గురించి కొట్లాడిన అనే విషయం మీకు తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అది పంపిస్తాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఈ అన్నిటి మీద ఒక చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈయన వ్యక్తిగత కక్షలు చేస్తున్న మొత్తం సిబ్బంది ద్వారా తెలుసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఈయన చేస్తున్నది కరెక్టా తప్ప అని తెలుసుకొని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేంత వరకు, రేపు మా బక్రీద్ పండుగ ఉన్నప్పటికీ బక్రీద్ లేదు, పండుగ చేసుకునేది లేదు, నేను ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష డిమాండ్లు నెరవేరడు, నేను చచ్చుడో డిమాండ్ నెరవేరుడు, ఏదో ఒకటి అయ్యేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పూర్తి మద్దతు కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే గతంలో సిరిసిల్ల కూడా ఇట్లా జరిగినప్పుడు మేము అక్కడ పోయి చాలా పెద్ద ఎత్తున కూడా కొట్లాడినాం. సో ఖచ్చితంగా రేప ఖచ్చితంగా మళ్ళీ జనగామకి వస్తాం. జనగామలో ఖచ్చితంగా మీకు మద్దతు ఏంటంటే మనము ఒక 2-3 రిపోర్టర్ల మీద కూడా సైకో కలెక్టర్ అన్నందుకు కేసులు పెట్టి. అవునవును, ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా, సైకో కలెక్టర్ అంటున్నా. చూద్దాం నా మీద కేసు పెడతలేదు, చూస్తే నా మీద కేసు పెడితే అందరం బ్యాచ్ అంతా వస్తాం, మా జర్నలిస్టులు హైదరాబాద్ మొత్తం కూడా తరలిస్తాము. డన్ చూద్దాం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. యా, సో ఇది సైకో కలెక్టర్ అన్నందుకట జర్నలిస్టుల మీద, 3 జర్నలిస్టుల మీద కేసులు పెట్టాడు. ఇప్పుడు నేను కూడా అంటున్నాను, సైకో సాడిస్ట్ కలెక్టర్, నీ ఎఫ్ఐఆర్లో ఉందే నువ్వు సాడిస్ట్వా నువ్వు సైకోవా అని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్లు ఉన్నది. మరి ఎఫ్ఐఆర్ బయట పెట్టేటువంటి పెడతాం. మరి గివా నువ్వు చేసేటువంటి పనులు? ఒక కలెక్టర్గా ప్రజల సేవ చేయాల్సి పోయి ప్రజలపైన అసలు విచిత్రం ఏంటంటే, ఈయనకు టీ స్టాల్ తోటి ఉన్నటువంటి ఆ టీ స్టాల్ల మీద కోపం ఎందుకు అర్థం కాదు. ఒకటి. రెండోది, మహిళలను చాలా దారుణంగా బిహేవ్ చేస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆయనకు మహిళల మీద కోపం ఎందుకో మరి వ్యక్తిగతంగా ఏమున్నాయో కోపాలు తెలియదు. ఏమన్నా అంటే ఎవరికైనా బాధితుల పక్షాన్ని నిలబడినట్టు ప్రతి ఒక్కరిపైన ఇష్టారీతన తన యొక్క పవర్స్ ఉపయోగించేసి అది చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు అసలు ఆ సైకో కలెక్టర్ తప్పు కాదు, వదిలేయండి, ఆ సైకో కలెక్టర్ వదిలేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఈ సైకోలను తీసుకపోయి మీరు పరిపాలన ఎట్లా చేస్తున్నారు అర్థం కాదు. మీరు సైకోలం నీకు నిజంగా సందీప్ కుమార్ జా మీద ప్రేమ ఉంటే ఆ సైకోని తీసుకొచ్చేసి మీ సీఎంఓలో పెట్టుకోండి, మీ హోంశాఖలో పెట్టుండ్రి, హోంశాఖ సెక్రటరీగా ఆయనకి ఇవ్వండి, తెలుస్తుంది. అప్పుడు మీకు అసలు కథ అయింది కార్యక్రమం తెలుస్తుంది. ఇట్లాంటి సైకో కలెక్టర్ని పెట్టుకొని మీరు పరిపాలన చేస్తారా? మీకు నిజంగా కక్ష సాధింపు పాలకులపైన ఉంటే పాలకులపైన చూసుకోవాలి, వాళ్ళు చేసిన దుర్మార్గాలు అక్రమాలపైన చూసుకోవాలి. సామాన్య ప్రజలపైన, టీ స్టాళ్లపైన, ఆ మహిళలపైన ఎంత గుండాయిజం! ఒక కలెక్టరా, రౌడీనా, ఏం నాకు అర్థం కాదు. ఇప్పుడు 3 రిపోర్ట్ల కేసు పెట్టి కదా, నేను కూడా అంటా కదా, సైకో సాడిస్టు కలెక్టరు నువ్వు, బరాబర్ వస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. జనగామకు వస్తాం, జనగామకు చూసుకుందాం, ఇక ఎటైతే చూసుకుందాం, ఇక అక్కడ దాకా తెచ్చుకోవద్దు. అనవసరంగా ఇట్లా వేస్తాం, భయపెడతాం. ఇక్కడ ఎవరు భయపెట్టాడు కాదు. నీ రాష్ట్రంలో భయపడతారేమో, నువ్వు పుట్టిన రాష్ట్రంలో భయపడతాను, ఇక్కడ ఎవరు భయపడాడు. ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ బిడ్డ, గుర్తుపెట్టుకో. తెలంగాణ గడ్డ చైతన్యాల పోరాటాల గడ్డ ఇది. ఆంధ్ర ఆధిపత్యాన్ని, పెట్టుబడిదారితనాన్ని వ్యతిరేకించి వాటిపైన కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఇలాంటి రాష్ట్రంలో నీలాంటి వాళ్ళు ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. నీలాంటి వాళ్ళు భయపెడితే భయపడతారా తెలంగాణ సమాజం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇట్లాంటి సైకోలు ఎంకరేజ్ చేయక, గుర్తుపెట్టుకో, గిదా మీరు చేసే అది